అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు T6 న్యూస్ ఛానల్. ఇది మీ గలం. ఈ రోజు హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడల్లో చలసాని ఆంజనేయులు గారు, విజయ డైరీ చైర్మన్ మరియు గణేష్ ఉత్సవ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు చలసాని ఆంజనేయులు గారి దగ్గర ఉన్నాం. మనం ఒకసారి ఆయన అడిగి ఈ విగ్రహాలు ఎందుకు పెట్టారు, మట్టి విగ్రహాల గురించి, పర్యావరణం గురించి, వినాయక చవితి గురించి మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు గణేష్ ఉత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా 125 సంవత్సరాల క్రితమే బాలగంగాధర తిలక్ గారు, ఛత్రపతి శివాజీ ఇటువంటి మహానుభావులు అందరూ కూడా ఇవాళ భగవంతుడు వినాయకుడి ఉత్సవం ద్వారా దేశ ప్రజలకి ఒక స్వాతంత్ర స్ఫూర్తిని కలగజేయటం, ఒక మంచి విషయాల్ని అందరూ కలిసి చర్చించుకోవటం, తద్వారా కావలసినటువంటి పర్యావరణాన్ని రక్షించడం, ఇవన్నిటి కూడా ఒక చెరువులో మట్టి తీసి వినాయక ప్రతిమలు చేసి తర్వాత పూజలు చేసినాక అన్ని రకాలైనటువంటి ఆకులతో అవన్నీ కూడా పూజలు చేసిన తర్వాత ఆ చెరువులో కలిపితే ఆ చెరువులు చాలా చాలా సమృద్ధిగా చాలా ఇదిగా ఉంటాయనే ఉద్దేశంతో ఉత్సవాలని గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మేము గణేష్ రాష్ట్ర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 10వ తారీఖున ఏర్పడినటువంటి ఈ సమితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ, అలాగే చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని, ఎలక్ట్రిసిటీ మంత్రి రవి గారిని కూడా చర్చించి అనుమతులు ఇబ్బందులు అవుతున్నాయి, సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వాలి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలైనటువంటి ఉద్యోగస్తులు సమన్వయంతో రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అందరితో కలిపి ఈ ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించాలని కోరి మీదట సింగిల్ విండో విధానంలో పర్మిషన్లు ఇవ్వడం కానీ, అలాగే పర్యావరణానికి అనుమతించిన విధంగా మేము వినాయక గణేష్ ఉత్సవ కమిటీ మరియు ఉద్యోగస్తులు అందరూ కూడా కలిపి ఈ 27 జరిగేటువంటి పూజ మొదలు రేపు 4వ తారీఖు జరిగే ఉత్సవాల వరకు కూడా ఎక్కడ అశ్లీలతకు చోటు చేసుకోకుండా దేశ హిందుత్వాన్ని ప్రతిబింబించే విధంగా పేద ధనిక తేడా లేకుండా, కుల మతాలకు అతీతంగా, వయసుతో సంబంధం లేకుండా 24 గంటలు జరిపేటువంటి ఈ ఉత్సవంలో భాగస్వాములనే ఉద్దేశంతో ఎక్కడా కూడా భక్తులకి అధిక ఖర్చు పడకూడదనే ఉద్దేశంతో ₹1 కూడా ఖర్చు లేకుండా, ఆఖరికి ఎలక్ట్రిసిటీ బిల్లును కూడా జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి చిన్న మండపం కానించి పెద్ద మండపాల వరకు పర్మిషన్లకు ఇబ్బంది లేకుండా ఉండటం కానీ, ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఇవాళ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ పండుగని ఎక్కడా విఘ్నాలు లేకుండా అందరూ రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా కొత్తగా జరిగినటువంటి రాష్ట్రంలో అన్ని ఇప్పుడు దాకా జరిగినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిపోయి భవిష్యత్తు చాలా స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఆనందంగా ఉండాలని ఈ వినాయక విధానం కూడా ప్రభుత్వం చాలా ఉత్సుకతతో అధికారులు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి VRO వరకు, DGP దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ₹1 కూడా భక్తుల మీద అధిక భారం పడకుండా జరుగుతున్నటువంటి ఉత్సవంలో అందరం కలిపి చేసుకున్నాం. ఇవాళ విజయవాడలో ఇచ్చాం, అలాగే హనుమాన్ జంక్షన్ లో కూడా మట్టి విగ్రహాలని భక్తులందరికీ కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తా ఉన్నాం. ఇది చేసుకుని ఎప్పటి నుంచో జరిగే పండుగలో అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని, ఎక్కడా కూడా అశ్లీలతకి చోటు లేకుండా పూజలు, అలాగే పురస్కారాలు, భక్తి భావాలతో కూడినటువంటి పాటలు, సీడీలు కూడా 5 పాటలను ఆడియో వీడియో టీపీలు కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. తద్వారా అందరం కలిపి భక్తి పాటలతో అందరం కలిపి నిమజ్జనం దాకా కూడా జాగరూకులు రేత్రింబావుల మండపాలను కూడా కాపలా కాసి అందరూ కూడా ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర చరిత్రలో గణేష్ మండపాలకి ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు. అలాంటి కమిటీలో మీరు అధ్యక్షులుగా ఉన్నందుకు దానిపై మీ స్పందన? నిజంగా చాలా సంతోషం. మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం. తక్షణం మేము ముఖ్యమంత్రి గారిని సాయంకాలం 4 గంటలకు కలిసి మర్నాడు 11 గంటలకు DGP గారిని కలిస్తే ఇమీడియట్ గా చెప్పారు, మేము ఇప్పటిదాకా ఏ ఇబ్బంది లేకుండా ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం, తద్వారా అనుమతులు ఫ్రీ అని. సింగిల్ విండో విధానం ఏదైతే అడిగామో 12 గంటలకల్లా సాయంకాలం రేత్రి 9 గంటలకి 14వ తారీఖున మేము ముఖ్యమంత్రి గారిని గెలిస్తే 15వ తారీఖు ఉదయం 11 గంటలకు DGP గారిని గెలిస్తే మాకు సింగిల్ విండో విధానం యాప్ ద్వారా పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పారు.
నిన్న మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా ఉచిత కరెంటు మీద కూడా మేము అడిగిన మీదట లోకేష్ గారు చొరవ తీసుకుని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారితో, ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి ఎలక్ట్రిసిటీ బిల్లు అంతా కూడా చిన్న మండపం దగ్గర నుంచి పెద్ద మండపం వరకు ₹1 దాకా కూడా భక్తుల మీద భారం లేకుండా ఇచ్చినందుకు నిజంగా ఇది ఒక ఇవాళ కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి కార్యక్రమం తీసుకున్నట్టు మంత్రి లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎలక్ట్రిసిటీ మంత్రి గొట్టిపాటి రవి గారిని కానీ మనస్ఫూర్తిగా భక్తులందరూ కూడా ఇవాళ 5 కోట్ల తెలుగు ప్రజలందరూ కూడా వారిని అభినందిస్తూ ఉన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ సింగిల్ విండో విధానాన్ని హైదరాబాద్ ఇంప్లిమెంట్ చేశారో ఆ సింగిల్ విండో విధానాన్ని ఇవిడికి తీసుకొచ్చారు. ఏదైతే ఉచిత కరెంటును ఆ రోజున ఆయన ఇంప్లిమెంట్ చేశారో ఈ రోజు దాకా కొన్ని ఆంక్షలు ఉండేవి. నిరుడు దాకా విగ్రహాల సైజుకు ఒక ఆంక్షలు, అలాగే విగ్రహాలు పెట్టడానికి పోలీస్ పర్మిషన్లు, ఫైర్ పర్మిషన్లు, ఎంఆర్ఓ పర్మిషన్లు, డబ్బులు రకరకాలుగా ఈ గజిబిజి వాతావరణంలో తిరగటానికి టైం సరిపోయేది కాదు. ఇవాళ ఒక యాప్ లో సింగిల్ విండో విధానంలో ఒక యాప్ లో వాళ్ళకి కావాల్సింది చేస్తే ఇమీడియట్ గా పర్మిషన్ అవుతుంది, ఉచిత కరెంట్ ఇస్తారు. ఎందుకంటే భక్తులకు కావాల్సిన ఆనందం ప్రభుత్వానికి మేము ఉత్సవ కమిటీ తరఫున గౌరవ అధ్యక్షుడు గంగరాజు గారు కానీ, మేము ఉత్సవ కమిటీ సభ్యులు కానీ అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని ప్రాంతాల్లో రాజకీయాలకు, పార్టీలకు, కుల మతాలకు సంబంధంలో జరిగినటువంటి ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేమందరం కూడా మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటల వ్యవధి, 2 గంటల వ్యవధి ఇందాక ముందు కూడా మీరు విజయవాడలో మినిస్టర్ గారు మీరు అందరూ కలిసి సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీ స్టాఫ్ పెట్టి విగ్రహాలు పంచడం జరగచ్చు కదా. హనుమాన్ జంక్షన్ ప్రజల మీద మీకు ఎందుకు అంత ప్రేమ? ఎందుకు వచ్చి ఈ టైంలో ఇంత మీ బిజీ షెడ్యూల్ లో వచ్చి ఇక్కడ పంచడానికి కారణం? జన్మే జన్మభూమి ఇచ్చారు. ఇది మన ప్రాంతం, మన ఊరు. మన ఊళ్ళో చేస్తేనే ఏదైనా తృప్తి. ఫైనల్ గా మన ఊళ్ళో మనం ఏది చేసినా ఆ తృప్తి ఉన్నది. మన స్నేహితులు మనందరం కలిసి వినాయక చవితి అనేది కుటుంబం అందరూ కలిసి చేసుకునే పండుగ. ఇది ఒక ప్రత్యేక. దాంట్లో కూడా స్నేహితులు, బంధువులు అందరం కలిపి చేసుకునేటువంటి పండుగలు అందరం కలిపి చేస్తే ఈ తృప్తి ఎక్కడ ఉండదు. అందుకని ఎక్కడ చేసినా ఫైనల్ గా మన సొంత గ్రామంలో, మన ప్రాంతంలో చేసిన ఆనందం స్నేహితులతో కలిపి చేస్తే వినాయక చవితి కూడా అంతే. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ పిల్ల పెద్ద అందరూ కూడా ఇళ్లలోకి వచ్చి కుటుంబాల్లో పూజలు చేసుకుంటారు అందరూ కలిసి. అంటే ఇది ఒక సమిష్టి ప్రతీక. పండగ అనేది, వినాయక చవితి అనేది ప్రతిదానికి అది ఒక హిందుత్వం అనేది, హిందుత్వాన్ని ఒక మతంలాగా చూడకూడదు. అది ఒక సంస్కృతికి ప్రతీక. ఆ సంస్కృతి ప్రతీకలో భాగంగానే మనం ఎవరు ఏం చేసినా దాంట్లో భాగస్వాములు. జరిగేటువంటి రేపటి నుంచి అన్ని విఘ్నాలను కూడా తొలగించి ఈ రాష్ట్రానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉండాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా వినాయకుడు ఈ ప్రజలందరికీ కూడా సమస్త సౌభాగ్యాలను కూడా అందజేసి ఎక్కడా విఘ్నాలు లేకుండా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం.